నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుకొండ మండల ప్రజా పరిషత్ ఆఫీసులో శుక్రవారం మండల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొని కీలక అంశాలపై అధికారులతో చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, అభివృద్ధి నా ఎజెండా, నేను ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం నా విజన్, నా మిషన్. ఇందుకు నాయకులు, అధికారుల సహాయ సహకారాలు నాకు అందజేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు ఒక మంచి ప్రణాళికలతో విజన్ కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి కంటి తుడుపు తుడుస్తూ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు ఉండడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఒక టెక్నాలజీతో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లి అమెరికా లాంటి దేశంతో కూడా మనం పోటీ పడాలన్న ఒక మంచి ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు ముగ్గురు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి అభివృద్ధిని, సంక్షేమాన్ని చక్కగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం. అందులో భాగంగానే పల్లె పండుగ అనే కార్యక్రమం ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి దాని ద్వారా చాలా రోడ్లు వేసాము, మరిన్ని రోడ్లు శంకుస్థాపన చేశాము. ఒక 3-4 నెలల్లో ఈ రోడ్లన్నీ కూడా పూర్తయిపోతాయి. అదేవిధంగా ఈ కొత్త ప్రణాళికలతో ముందుకు వచ్చినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ గత 5 ఏళ్లుగా కూడా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, తాగునీరు మీద కానీ సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల, వాళ్ళు సరైనటువంటి పద్ధతులు అభివృద్ధి చేయకపోవడం వల్ల తాగునీటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే డ్రైనేజీ లేకపోవడం వల్ల ఈ మురికి నీరు బయటకు వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు లేకపోవడం వల్ల ఈ యొక్క ఊర్లో ప్రజలు కూడా తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. డంపింగ్ యార్డు సరైనవి లేకపోవడం వల్ల ఈ డంపింగ్ యార్డ్స్ కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు, దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా శ్మశానాల డెవలప్మెంట్ అనేది కూడా జరగలేదు. ఈ వీధి లైట్లు, ట్రాన్స్ఫార్మర్స్ కూడా సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల సరైన పవర్ కూడా అందించలేకపోతున్నాం. ఇవన్నిటికి పరిష్కార దిశగా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పుంత రోడ్లు, తాగునీరు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, డంపింగ్ యార్డ్స్ అన్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఈరోజు పంచాయతీ సెక్రటరీలు, అలా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్, ఏఈ ఎలక్ట్రికల్స్, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, ఏఈ పంచాయతీరాజు, ఇలా మొత్తం వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. దీని ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, ఈ సంబంధించినటువంటి శాఖల మంత్రివర్యుల్ని, అధికారుల్ని కూడా వారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ పూర్తిగా డ్రైనేజీలు ఏదైతే ఉన్నాయో ప్రయారిటైజ్ చేసుకుని ప్రయారిటీ ప్రకారం డ్రైనేజెస్, సీసీ రోడ్లు, పుంత రోడ్లు, రింక్ రోడ్లు, అలాగే అత్యవసరమైన తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
త్వరలో ఇవన్నిటికి కూడా మంచి బడ్జెట్ తీసుకొచ్చి ఒక 3-4 నెలల్లో కూడా ఇవన్నీ కూడా పనులు ప్రారంభించి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మాత్రం రాబోయే రోజుల్లో రాజనగరం నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మారుస్తామని చెప్పి